సగం రోగాలు సెక్స్ వల్లే వస్తాయి. నన్నడిగితే సగం కాదు, సగం కన్నా ఇంకా ఎక్కువే వస్తాయి నన్నడిగితే. అదేంటది? సెక్స్ వల్ల రోగాలెందుకొస్తాయి? అయితే ఇప్పుడెట్లా మా వైఫ్‌తో గూడా కాపురం జేయగూడదా అని కామెంట్ ఒస్తుంది ఖచ్చితంగా కింద. అలా కాదు బ్రదర్స్. వీడియో ఫుల్‌గా చూడండి. ఆ తర్వాత అడగండి. నిజానికి సెక్స్ అనేది తప్పేం కాదు. ప్రకృతి మనిషికి ఇచ్చిన సహజమైన న్యాచురల్‌ది అది. లైఫ్ కొనసాగడానికి అవసరమైన ఒక క్రియ. కానీ అయితే ఎందుకు చాలా మంది సెక్స్ వల్ల రోగాలొస్తాయని అంటారు? దాని వెనుక నిజం ఎంతుందో ఒకసారి చూద్దామా? అతి. అతి సెక్స్. మన జీవితంలో ఏ విషయమైనా సరే మోతాదులో ఉంటే అది ఔషధం. అది ఎక్కువైతే విషం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు ఒక ప్లేట్ అన్నం తినడం తప్ప కాదు గదా! అది మన శరీరానికి అవసరం. అదే ఆరోగ్యం. కానీ ఒకసారి ఆలోచించు. అదే ఆకలి వేసింది. ఇప్పుడు 10 ప్లేట్ల అన్నం తిన్నావు. ఏమైతుంది? ఫస్ట్ కడుపు బరువు అనిపిస్తుంది. తర్వాత జీర్ణక్రియ గందరగోళమైపోతుంది. తర్వాత అలసట, వాంతులు, గ్యాస్, చివరికి రోగం, హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతావు. అప్పుడు సమస్య అన్నంలో ఉందా? నువ్వు తినడంలో ఉందా? నువ్వు తినడంలోనే ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పేదా? మనకి ఫీవర్ వచ్చింది. డాక్టర్ ఒక టాబ్లెట్ ఇచ్చాడు పారాసెటమాల్. అది వేసుకున్నాం. ఫీవర్ తగ్గిపోయింది. ఏది ఇప్పుడు 10 టాబ్లెట్స్ వేసుకో. ఏ త్వరగా ఏమో తగ్గిపోతుంది. కానీ ఒక్కసారిగా 10 టాబ్లెట్స్ వేసుకుంటే ఏమైతుంది? జ్వరం తగ్గదేడా? అది నీ బాడీ పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. నీ లివర్ డ్యామేజ్ అయిపోతుంది. హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలి. ఇప్పుడు సమస్య మందులో ఉందా? మోతాదులో ఉందా? మోతాదులోనే ఉంది. అదే విషయం సెక్స్‌కి కూడా వర్తిస్తుంది. సెక్స్ సహజమైందే. అది ఒక శక్తి. కానీ సెక్స్ మితిమీరితే రక్త ప్రసరణ అన్నీ కలిసి పనిచేస్తాయి కదా! మెదడు, నరాలు, హార్మోన్స్ ఇవన్నీ కలిసి పనిచేస్తాయి సెక్స్‌లో. అది చిన్న విషయం ఏం కాదు. శరీరం లోపల చాలా శక్తి అప్పుడు ఖర్చయితుంది. అందుకే ప్రకృతి మనకు ఒక నియమం పెట్టింది. దాన్ని అదుపు. అది లేకపోతే సమస్య మొదలైపోతుంది. మొదట ప్రభావం శరీరం మీద కనిపిస్తుంది. అతి సెక్స్ చేస్తే ఫస్ట్ శరీరం అలసిపోతుంది. నడుము నొప్పి, బలహీనత, నిద్ర గందరగోళం, ఎనర్జీ లెవెల్స్ తగ్గినట్టు అనిపిస్తాయి. ఇది మొదటి దశ మాత్రమే. సెకండ్ దశ కూడా ఉంది. అది మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది. మనసు ఎప్పుడు అదే ఆలోచనలో తిరుగుతూ ఉంటుంది. ధ్యాస పని మీద ఉండదు, చదువు మీద ఉండదు, ఏదో సంపాదించాలి, సాధించాలని ఉండదు. లోపల ఏదో ఒక అసహనం, ఏదో వెలితి. ఇదే. సెకండ్ దశ కూడా ఉంది. అలవాటు. మొదట అది ఆనందంగా మొదలవుతుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత అలవాటు చేస్తుంది నిన్ను. తర్వాత అది లేకుండా ఉండలేని పరిస్థితిని నీకు తెస్తుంది. అప్పుడు మనిషి స్వేచ్ఛగా ఉంటాడా? ఉండడు. ఆ అలవాటుకి బానిసైపోతాడు. చాలా మందిని చూశాను. బానిసగా బతుకుతుంటారు దానికి. నాలుగో దశ కూడా ఉంది. ఏంటో తెలుసా? సమాజంలో ప్రభావం. మనసు స్థిరంగా లేకపోతే నిర్ణయాలు కూడా తప్పుదారి పడతాయి. పని మీద దృష్టి ఉండదు. పేరు, గౌరవం అన్నీ సంకనాకిపోతాయి. అలవాట్లు పెరిగితే డబ్బు కూడా అక్కడికే వెళ్తుంది కదా! డబ్బు వెళ్తే శక్తి పోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. చివరికి ఒక రోజు కూర్చొని ఆలోచిస్తాడు. ఇది నాకసలు ఆనందం ఇచ్చిందా? లేకపోతే నా జీవితాన్ని తినేసిందా అని. అప్పుడు అర్థమైతుంది నిజం. కాబట్టి అసలు విషయం ఇదే. సెక్స్ తప్పేం కాదు. అది జీవితంలో ఒక భాగమే. కానీ మోతాదు తప్పితేనే, అదుపు తప్పితేనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అన్నంలాగే, మెడిసిన్ లాగే. సరైన క్వాంటిటీలో ఉంటే హ్యాపీనెస్సే, ఆరోగ్యమే. ఎక్కువైతేనే రోగం. అందుకే జ్ఞానం ఉన్న వాళ్ళు ఒక మాట చెప్తారు. జీవితంలో హ్యాపీనెస్‌ని వదలాల్సిన అవసరం లేదు. కానీ అదుపు చెప్పు, అదుపు పెట్టు, అతి వద్దు అని. అతి పనికిరాదు. సెక్స్‌కే కాదు దేనికైనా అతి ప్రేమ, అతి సెక్స్, అతి డబ్బు, అతి కోరికలు, ఆ అతి పనికిరాదు. మన శరీరాన్ని కాపాడుతుంది. మన మనసుని కాపాడుతుంది. అదే మన జీవితాన్ని కూడా కాపాడుతుంది. ఇంకోటి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మన జీవిత భాగస్వామితో కాకుండా వేరే వాళ్ళతో కూడా చేయకూడదు. ఎందుకంటే
మన శక్తి లెవెల్స్ ఒకలా ఉంటాయి. వాళ్ళ శక్తి లెవెల్స్ ఒకలా ఉంటాయి. వేర్వేరు పర్సన్స్‌తో నువ్వు సెక్స్ చేస్తే వేర్వేరు శక్తులు, వేర్వేరు ఎమోషన్స్, వేర్వేరు అలవాట్లు అన్నీ కలిసి నీ శరీరాన్ని, మనసుని నిదానంగా దెబ్బతీస్తాయి. అలాంటి సంబంధాల తర్వాత కొంతమందికి అనుకోని రోగాలు, అశాంతి, భయం, మన ఎనర్జీ లెవెల్స్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి. అందుకే మీరు గమనించారో లేదో నాకు తెలీదు. కొంతమందికి అలాంటి రిలేషన్స్ తర్వాత లైఫ్‌లో కొంతమందికి అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. అదేంటంటే మన ఎనర్జీ లెవెల్స్ అనేటివి అప్ అండ్ డౌన్స్ అయిపోయుంటాయి. ఎప్పుడైతే మన ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా ఉండదో మన లైఫ్ కూడా అలా ఉండదు. అందుకే మన ఎనర్జీ కరెక్ట్‌గా ఉంటేనే మన లైఫ్ కూడా స్మూత్‌గా సాగిపోతూ ఉంటుంది. సో, బీ కేర్‌ఫుల్ బ్రదర్స్. ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.